ఓకే 120 కిలోమీటర్ల స్పీడ్ లో కారు నడిపేటటువంటి స్పీడ్ ని బుల్లెట్ ముందు వేగంగా లైట్ చూపిస్తూ వెళితేనే, లేదా ఏదైనా వెహికల్ లైట్ చూపిస్తూ చాలా ఫోకస్ అయినటువంటి లైట్ చూపిస్తూ వెళితేనే 120 కిలోమీటర్ల స్పీడ్ లో బుల్లెట్ తోలగలడు మనిషి. ఓకే అంటే అంటే మీ ఇది ఉద్దేశం పక్క. వెనక నుంచి ఎవరన్నా వెంటబడుతున్నారు అని? లేదండి, లేదు లేదు. ఓకే వెనక నుంచి ఎవరో లైటింగ్ చూపిస్తూ ఒక వ్యక్తిని హైర్ చేసుకున్నారు. అక్కడ ఒక వ్యక్తిని హైర్ చేసుకుని బుల్లెట్ తోలేటట్లుగా. ఓకే ఓకే, ఓ 120 కిలోమీటర్ల స్పీడ్ లో బుల్లెట్ వచ్చింది వెనక. అంటే ఆ ఈ బుల్లెట్ మీద ఈ ఉన్న విషయం వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు కాదు అనేది మీ డౌటు? కాదు అనేది నా డౌట్ అండి. రెండో విషయాన్ని మీకు చెప్తూ ఉన్నాను. ఇది మీకు ప్రజలందరికీ కూడా అర్థం కావాలనే విషయాన్ని నేను చెప్తూ ఉన్నా. ఇక్కడ సీసీ ఫుటేజ్లో ఉన్నటువంటి 2 సీసీ ఫుటేజ్లు కూడా ఫేకే. ఫేకా? ఫేకేనండి. నా అనుమానాన్ని నేను వ్యక్తపరుస్తూ ఉన్నా ప్రజల ఎదుట. ప్రజలకు కూడా అర్థమయ్యేటటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నాను ఇక్కడ. ఇది మొదటి సీసీ ఫుటేజ్ అక్కడ కొంతమూరు లేదా కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గరది చూపిస్తా ఉన్నారు. ఆయన వెహికల్ మీద నుంచి పడుతూ లెగుస్తూ ఒక పక్కగా ఒరుగుతూ వస్తున్నటువంటి సీసీ ఫుటేజ్ అండి. ఓకే ఓకే సార్. ఓకే ఈ సీసీ ఫుటేజ్ లో సార్ అశోక్ అన్న, మీరు హైట్ ఎంతో చెప్పగలరా మీది? నేను 5'10" అండి. 5'10". 5'10" ఉన్నటువంటి మీరు బుల్లెట్ అంటే ఆ బుల్లెట్ పూర్తిగా షోరూమ్కి సంబంధించినటువంటి సీటుతోనే ఉంది. షోరూమ్కి సంబంధించినటువంటి సీటుతోనే ఉన్నటువంటి బుల్లెట్ మీరు ఎక్కితే ఎంత దూరం ఫుట్ ట్రస్ట్ నుంచి లేదా బండి నుంచి ఎంత దూరం కాలు అవతలకి చాపగలరనా? స్ట్రైట్ గా పెడితే కాలు కిందకి ఆనుతుంది 5'10" ఉన్న వాళ్ళు. అవును అవును. అవతలకి అడుగు అవతలకి వెళ్ళదు. ఓకే అడుగు అవతల దూరానికి వెళ్ళదు. ఈయన పాస్టర్ గారు ప్రవీణ్ పగడాల గారు 5'8" లేదా 5'7" హైట్ ఉన్నటువంటి వ్యక్తి. ఈయన ఆ బుల్లెట్ మీద నుంచి కాలు కింద పెట్టాలి అని అంటే ఒకవైపు కాలు ఫుట్ రెస్ట్ మీద పెట్టి ఒకవైపు కాలు కింద ఆనిస్తేనే ఆనుతుంది. ఈ ఈ ఈ సీసీ ఫుటేజ్ లో కనబడినటువంటి ఫుటేజ్ ఏంటంటే అవతల కాలు ఒక అడుగు అవతలకు ఆనుతుంది, యువతల కాలు ఒక అడుగు అవతలకు ఆనుతుందండి. అంటే రెండోది ఆనిన కాలు కూడా బెండ్ అవుతా ఉంది చక్కగా. ఇంచుమించుగా ఆ బైక్ తోలుతున్న వ్యక్తి 6 అడుగుల 2 అంగుళాలు పైబడి ఉన్నటువంటి వ్యక్తిగానే నేను నా యొక్క అనుమానాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నా ఇక్కడ. అంటే మీకు ఇప్పుడు కొవ్వూరు టోల్గేట్ దగ్గర సీసీ ఫుటేజ్ అని పోలీసులు రిలీజ్ చేసిన వ్యక్తిలో ఏదైతే లైట్ బ్లింక్ అవుతూ ఇండికేటర్తో బైక్ మీద నడుపుకుంటూ వెళ్తున్న వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు కాదు, అయి ఉండకపోవచ్చు అనేది మీ డౌట్? నా డౌటే కాదండి, ప్రజలందరికీ ఉన్నటువంటి ఇదే డౌట్. కొన్ని వందల ఫోన్ కాల్స్ లో అలాగే ఫేస్బుక్ యూట్యూబ్ లో కూడా వ్యక్తపరుస్తున్నటువంటి డౌటే నేను చెప్తా ఉన్నదే. అలాగే ప్రవీణ్ గారు ఏమై ఉండొచ్చు అంటే మీ అనుమానం ఏమై ఉండొచ్చు అంటే మీరు అనుమానం వ్యక్తం చేస్తుంది ఏంటంటే కీసర పొట్టిపాడు టోల్గేట్ మధ్యలో 5 గంటల గ్యాప్ ఉంది. ఆ తర్వాత నుంచి అంటే పొట్టిపాడు టోల్గేట్ దగ్గర నుంచి బైక్ మీద వెళ్తున్న వ్యక్తి ప్రవీణ్ పగడాల కాదు అనేది మీ డౌట్. కీసర టోల్గేట్ దాటిన తర్వాత విజయవాడలో 5 గంటల పాటు ఏం జరిగింది, ఎక్కడున్నారు, అక్కడ ప్రవీణ్ పగడాల మిస్ అయ్యారు, ఈ బైక్ మీద వేరే వ్యక్తిని కూర్చోబెట్టి ముందుకు మూవ్ చేశారు, అంతేనా? ముందుకు మూవ్ చేశారు. వెనకాల చాలా ఫోకస్ అయినటువంటి లైట్ తో ఆ వ్యక్తిని ముందుకు మూవ్ చేశారు. అంటే ఎందుకంటే ఇదంతా మీ డౌట్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ అంటే ప్రవీణ్ పగడాల బండి మీద లేకుండా ఆయన్ని ఉంచేసి వేరే వ్యక్తి చేత బైక్ని వేగంగా నడుపుకుంటూ అన్ని టోల్గేట్లు క్రాస్ చేయించి ఈ కొంతమూరు టోల్గేట్ దగ్గరికి తీసుకురావాల్సిన అవసరం అంటే ఈ కొంతమూరు స్పాట్ దగ్గరికి తీసుకురావాల్సిన అవసరం ఏంటి అని? అది ఎక్కడో వాళ్ళకి ప్రజల ఉనికి కనబడటమో లేకపోతే ఇంకేదైనా వెనకొస్తున్నటువంటి వెహికల్ గమనిస్తున్నాయి అని చెప్పి అనుకోవటమో లేకపోతే వాళ్ళు ఏదైనా స్పాట్ లో ఇన్సిడెంట్ చేసినటువంటి ప్రదేశాన్ని ఎవరైనా గమనించారని అనుకోవటమో వాళ్ళు 120 కిలోమీటర్లు 130 కిలోమీటర్ల స్పీడ్లతో రావడానికి గల కారణం ఎవరు గమనించట్లేదు అనుకునే ప్రదేశానికి వచ్చి వాళ్ళు ఒక నేరం చేసేటటువంటి వ్యక్తి యొక్క స్పృహ. పీటర్ గారు ఒక్క నిమిషం మీరు హోల్డ్లో ఉన్నాడు, ఒక 5 నిమిషాలు. మన రిటైర్డ్ అడిషనల్ డీజీ బాబురావు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇదే ఇష్యూ మీద ప్రెస్ మీట్ పెట్టారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. అంటే ఇదే ఇష్యూకి సంబంధించి ఆయన డౌట్స్ రైజ్ చేస్తున్నారా లేకపోతే పోలీసులు చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా ఒకసారి చూద్దాం. ఒకసారి పీసీఆర్.
పీసీఆర్ ఒకసారి ఆ బాబురావు గారి ప్రెస్ మీట్ ప్లే చేయండి. ముఖ్యమంత్రి వర్యులు